హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో చూస్తున్న బావి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న చాలా పురాతనమైన చారిత్రాత్మక బావి. దీన్ని బన్సీలాల్పేట్ మెట్ల బావి అని పిలుస్తారు. 17వ శతాబ్దంలో కట్టిన ఈ బావి చెత్తతో నిండి పాడుబడిపోయింది. ఈ బావిని కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం 2002లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునరుద్ధరించి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసింది. ఇది ఇప్పుడు చూడటానికి అందమైన చారిత్రాత్మక సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా మారింది. ఈ బావి గురించి చెప్పాలంటే 17వ శతాబ్దంలో నిజాం కాలం అంటే ఆసిఫ్ జహీ కాలంలో కట్టారు. అక్కడి ప్రజల త్రాగునీటి అవసరాల కోసం త్రవ్విన ఈ బావి 57 అడుగుల లోతుంటుంది. గతంలో ఈ బావిని నాగన్న గుంటగా పిలిచేవారంట. దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారిపోయింది. అయితే ఈ మెట్ల బావి కట్టిన తర్వాత 20వ దశాబ్దం వరకు వాడుకలో ఉంది. గాంధీ ఆసుపత్రికి కూడా నీటి వనరులలో ఒకటిగా పనిచేసింది. ఈ మెట్ల బావిని నాగన్నకుంట అని పిలిచేవారు. అయితే ఈ ప్రాజెక్ట్ అభివృద్ధికి స్థానిక వ్యాపారవేత్త సేంద్ బన్సీలాల్ నిధులు సమకూర్చడంతో ఆ తర్వాత నాగన్నకుంటను బన్సీలాల్పేట్ బావోరిగా పేరు పెట్టారు. బన్సీలాల్పేట్లో 3 శతాబ్దాల క్రింద నిర్మించిన నాగన్నకుంట నీటి వనరు 30 మీటర్ల పొడవు, 19 అడుగుల వెడల్పు, 50 అడుగుల లోతులో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో అబ్బురపరిచే నిర్మాణ శైలితో ఈ కట్టడం నిర్మితమైంది. ఈ మెట్లబావి చుట్టూ తాటి చెట్లతో ఉంటే 1933లో నివాస ప్రాంతంగా అభివృద్ధి చేశారంట. అయితే పూర్వం ఈ బావి దగ్గర కొన్ని ఆత్మహత్యలు జరిగాయంట. అప్పటి నుంచి అంటే 1980 నుంచి ఈ మెట్లబావి నిరుపయోగంగా మారింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ బావిని 2022లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ పునరుద్ధరించాయి. ఈ బావిని బాగు చేసే టైంలో 2000 టన్నులకు పైగా శిథిలాలను తొలగించారు. ఈ బావిని తవ్వుతున్నప్పుడు 50 అడుగుల దిగువ ఉన్న 6 దశల మెట్ల బావి బయటపడింది. మట్టి, చెత్త, వ్యర్థాలతో పూడుకుపోయిన బావిని 8 నెలలు కష్టపడి రూపురేఖలు మార్చివేశారు. బావుల వద్ద ఆక్రమణల తొలగింపు, చుట్టూ పారిశుద్ధ్య చర్యలు కూడా చేపట్టారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. నూతనంగా నిర్మించిన టూరిస్ట్ ప్లాజా భవనం, అందులో ఏర్పాటు చేసిన మెట్లబావి నమూనా, బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపులో లభ్యమైన వివిధ రకాల పురాతన పరికరాల ప్రదర్శనను, గార్డెన్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 1500 చదరపు గజాల ఆ స్థలంలో హంపీ థియేటర్, కాన్ఫరెన్స్ హాల్, వేదికతో పాటు సిట్టింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ఈ గ్యాలరీలో మెట్లబావి చరిత్ర, పునరుద్ధరణ ప్రాజెక్టు గురించి సమాచారం ఉంటుంది.
ఈ మెట్ల బావిని పూర్తిగా డెవలప్ చేసి రకరకాల లైట్స్, భూగర్భ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు చేశారు. నైట్ టైం అందంగా ఉండే విధంగా రకరకాల లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మెట్ల బావి పక్కనే ఒక మంచి గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా పునరుద్ధరించబడిన మెట్ల బావిని 2022 డిసెంబర్ 5న కేటీఆర్ ప్రారంభించారు. సో మరి మీరు కూడా ఈ బావిని చూడాలనుకుంటే మన హైదరాబాద్, సికింద్రాబాద్, బన్సిలాల్పేటలో చూడొచ్చు. టికెట్ 50 రూపాయలు మాత్రమే.